హరే శ్రీనివాస, మీ నరసింహదాస్. చాలామంది తీర్థప్రాసన చేసే సందర్భంలో, పాలను త్రాగే సందర్భంలో, లేదా టీ కాఫీ మొదలైనటువంటి ద్రవ పదార్థాలను స్వీకరించే సందర్భంలో అనేక విధమైనటువంటి శబ్దాలను చేస్తూ ఉంటారు. సుర్రు సుర్రమని అనేక విధమైనటువంటి శబ్దాలు చేస్తూ ఉంటారు. అయితే ఇలా శబ్దాలు చేసే సందర్భంలో పక్కనటువంటి పెద్దవారు ఎవరైతే జ్ఞానులు ఉంటారో వాళ్ళందరూ కూడా తెలియజేస్తారు ఇలా శబ్దాలని చేయకూడదు అని. అయితే ఈ శబ్దాలని ఎందుకు చేయకూడదు, ఇలా చేస్తే ఏమవుతుంది అని చెప్పి అడిగితే మనకు ప్రమాణం తెలియజేస్తుంది స్మృతిముక్తావళి అనేటువంటి గ్రంథం. ఏంటంటే, శబ్దేనాపోషణం పీత్వా శబ్దేన ఘృతపాయసే శబ్దేన చ పయఃపానం సురాపాన సమం భవేత్ అని చెప్పి. అంటే ఎవరైతే సుర్మని తీర్థాన్ని, ఆచమనాన్ని, అలాగే పాలను, అలాగే నేతిని, పాయసాన్ని మొదలైనటువంటి ద్రవ పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటినన్నిటినీ కూడా శబ్దాన్ని చేస్తూ ఎవరైతే పానం చేస్తారో వారు సురాపానం చేసినట్టే, వారికి సురాపానం చేసినటువంటి పాపం అనేది వారికి లభిస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నారు. కావున ఎప్పటికీ కూడా సుర్మని అనేక విధమైనటువంటి శబ్దాలను చేస్తూ కూడా మనం తీర్థాన్ని లేదా ద్రవ పదార్థాలను స్వీకరించడం మేలు కాదు. హరే శ్రీనివాస.